హెన్నా వల్ల హెయిర్ డ్రై అవుతుంది అని లేదు, చెప్తూ ఉన్నారు కదా. యాక్చువల్గా హెన్నా అనేది డైరెక్ట్గా పెట్టుకుంటే డ్రై అవుతుంది. మన హెన్నాలో దీంట్లో ఆమ్లా, బ్రింగరాజ్, షీకాకాయ్, హైబిస్కస్ మిక్సింగ్ ఉంటుంది, సో స్మూత్నెస్ కోసం. అందులో ఏం కలిపి మనం పెట్టుకోవచ్చు హెయిర్కి? ఎస్, యాక్చువల్గా ఏంటంటే అందరూ హెన్నా అనగానే హాట్ వాటర్, టీ డికాషన్, బీట్రూట్, కాఫీ ఇలా డిఫరెంట్గా యూస్ చేస్తూ ఉంటారు. ఒక బెస్ట్ టిప్ ఏంటంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టాలి. ఓకే. ఈ చింతపండు మనం రసం కోసం ఎలా నానబెడతామో చింతపండు నానబెట్టి ఆ గుజ్జుతో హెన్నా మిక్స్ చేసుకునేటప్పుడు కానీ, ఇండిగో మిక్స్ చేసుకునేటప్పుడు కానీ ఈ గుజ్జుతో మిక్స్ చేసుకోవడం వల్ల మీకు డార్క్ షేడ్ వస్తుంది అండ్ ఎక్కువ రోజులు ఉంటుంది. అంటే పులుపు కదా, మన నిమ్మకాయ వాడుకోవడానికి లేదా కోకం కూడా వాడుకోవడానికి? యాక్చువల్గా లెమన్ వాడిన వాళ్ళకంటే కూడా చింతపండు వాడిన వాళ్ళకి చాలా మందికి బెస్ట్గా హెల్ప్ అయింది అనమాట. అండ్ దీన్ని ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే హెన్నా ఇండిగో పెట్టుకున్నప్పుడు 10-15 రోజులు ఉంటుంది, కొంతమందికి 20 రోజులు ఉంటుంది. కానీ ఈ టిప్ని ఫాలో చేయడం వల్ల కొంతమంది కస్టమర్స్కి మధ్యలో హెయిర్ వాష్ చేసినా కూడా 20-30 రోజుల వరకు కూడా హెయిర్ కలర్ ఉంది. ఎందుకంటే 15 రోజులకు ఒకసారి వాళ్ళు టైం స్పెండ్ చేయడం కష్టం, కానీ నెలకు ఒక్కసారి అంటే వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ టిప్ అనేది చాలా మందికి హెల్ప్ అయింది. నేను చెప్పినప్పుడు అందరూ కూడా పులుపు కదా, హెయిర్ ఫాల్ అవుతుందేమో, ఇచ్చింగ్ వస్తుందేమో అని భయపడ్డారు. కానీ వాడిన తర్వాత మాత్రం కస్టమర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.